హాయ్ అండి, ఈరోజు మనము హెల్తీ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలాంటి బాదం పప్పును నైట్ అంతా నానబెట్టేసి ఇలా పొట్టు తీసేసి ఒక 10 నుంచి 12 బాదం పప్పులను అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత మనము ఒక గిన్నెలో కొన్ని పాలనైతే వేసుకొని అవి మరిగే వరకు ఉండి తర్వాత ఇది ఒక కప్పు తీసుకొని అందులోకి 2 స్పూన్ల రాగి పిండిని అయితే వేసుకొని నీళ్లను వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పొయ్యి మీద పాలైతే పెట్టుకున్నాం కదా, అవి బాగా మరిగేటప్పుడు అందులోకి మనం ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలండి. ఇలా చూడండి, ఇది మిక్సీ అయితే పట్టేసుకున్నాను. రాగి పిండిని ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, ఇలా మరిగేంత వరకు ఉండి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అందులోకైతే వేసుకొని ఉడికించేసుకోవాలండి. అలా బాగా ఉడికేంత వరకు స్టవ్ మీద పెట్టుకున్నాక ఇది ఉడుకుతోంది చూడండి. ఇలా ఉడికాక మనమైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాదం పాలు, అవి కూడా అందులోకైతే వేసేసుకోవాలి. వేసేసుకొని మరి కాసేపు ఉడకనివ్వాలండి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ఇందులోకి చక్కెరను కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇందులోకి బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. కొంచెం బెల్లం అయితే వేసుకొని మరి కాసేపు ఉడికించుకున్నాం అనుకోండి. చూడండి, కొంచెం దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలి. ఇలా చూడండి ఉడుకుతోంది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెడీ అయిన రాగి మాల్ట్ను గ్లాసులోకి అయితే వేసుకోవాలండి. బాదం పప్పును కొంచెం తురిమి పెట్టుకొని పైన రాల్పేసుకొని తాగామనుకోండి, నోటికి చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.